అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం, వాట్సాప్ మెసేజ్లకు ఎన్స్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మెటా వెల్లడి. ఐటీ రూల్స్ లోని రూల్ 4/2 లాంటిది ఎక్కడా లేదు. ఎన్స్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యత భంగం అనే వాదనలు. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా. ఇక పంచాయతీ ఏందో చూడరు. ఇది వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉంటుంది. అంటే నీవు డైరెక్ట్ ఇప్పుడు నేను సుదర్శన్కు వాట్సాప్లో కాల్ చేస్తే సుదర్శన్ మాత్రమే ఆ కాల్ను వినగలుగుతాడు. సుదర్శన్ మాత్రమే ఆ కాల్లో ఏముందో చెప్పగలుగుతాడు. కానీ ఈ మధ్యలో ఎవడు వినడానికి వీల్లేదుగా, ఎవడు వినడానికి వీల్లేదు. ఇది వాట్సాప్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఫీచర్. ఈవెన్ వాట్సాప్ కంపెనీ వాడు కూడా వినలేడు ఇది. వాట్సాప్ కంపెనీ వాడు కూడా వినలేడు ఇది. అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇగో ఈ దీసేయి మేము వినేది ఉంది వీళ్ళదు అంటుంది. ఇప్పుడు మేము వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకురో వినేది ఉంది, దీసేయి అని అంటుంది. మేము అది తీసేస్తే ఇక్కడ మేము వినియోగదారుల విశ్వసనీయతను కోల్పోతాము, వాళ్ళ భద్రతకు గోప్యత లేకుండా పోతుంది. కాబట్టి మేము తొలగించాం. ఒకవేళ అది మీరు ఖచ్చితంగా తీసేయాలంటే మేము ఇండియా నుంచి వాట్సాప్ వెళ్ళిపోతాం, ఈ దేశంకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. నిన్న మన ఫోన్ ట్యాపింగ్ కథ చూసినాక అట్లా ట్యాప్ చేసుకుంటే మాకు అవకాశం ఇరని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తాం చూడరు. అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం, వాట్సాప్ మెసేజ్లకు ఎన్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మెటా వెల్లడి. ఐటీ రూల్స్ లోని రూల్ 4/2 లాంటిది ఎక్కడ లేదు. ఎన్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యత భంగమని వాదనలు. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిరట. ఇక వాట్సాప్ మీద పడరన్నట్టు. ఇప్పుడు వాట్సాప్ లో మాట్లాడుకుంటే దొరుకుతలేరు. ఇప్పుడు వాట్సాప్ కావాలన్నట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వాట్సాప్ లో ఏం మాట్లాడుకుంటారో జనం అది మాకు తెలవాలంటారు. ఇది వ్యక్తిగత మీకు తెలుసు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీ ఆయన యూజర్ అకౌంట్ను బ్లాక్ చేసి పెట్టింది. ఆ పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ ప్రభుత్వాలకు భయపడే కంపెనీలు కావు. ఏముంటుందా ఇప్పుడు ఈ ఎన్క్రిప్షన్ ఎత్తేస్తే ఉంటాయా దీని షేర్లు, మెటా షేర్లు కుప్పగూలి పడిపోతుంది, మొత్తం కంపెనీ ఖతం అయిపోతుంది. ఎవడుంటాడు ఇంకా నమ్మకం పోతుంది. ఇక మరి వాళ్ళు వినాలనుకుంటారట.